రాధే రాధే అని చెప్పడం వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒకరోజు ఒక వ్యక్తి చనిపోయాక నరకానికి వస్తాడు. అసలు రాధే రాధే అనడం వల్ల లాభం ఏంటి అని అడుగుతాడు. నాకు తెలీదు, బహుశా ఇంద్రుడికి తెలిసి ఉంటుంది అని యముడు స్వయంగా తన చేతులతో ఆ వ్యక్తిని ఎత్తుకుని ఇంద్రుడి దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇంద్రుడు కూడా నాకు తెలీదు అని అంటాడు. బహుశా బ్రహ్మదేవుడికి తెలిసి ఉంటుంది అని ఆ వ్యక్తిని తన చేతులతో ఎత్తుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకుని వెళ్తారు. బ్రహ్మతో కూడా ఇదే ప్రశ్న అడగ్గా రాధే అనే పేరు వెనకాల చాలా మహిమ ఉంది, కానీ నాకు కూడా ప్రత్యేకంగా తెలీదు అని అంటాడు. దీని గురించి ఖచ్చితంగా శ్రీహరికి తెలిసి ఉంటుంది అని యముడు, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు ఆ వ్యక్తిని ఎత్తుకుని శ్రీహరి దగ్గరికి వచ్చి, స్వామి, ఈ నరుడు రాధే రాధే అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. మీరే దీనికి సమాధానం ఇవ్వాలి. శ్రీహరి నవ్వుకుని, నీ జీవితంలో రాధే రాధే అని ఒక్కసారి అంటేనే యమలోకానికి రాజు అయిన యమధర్మరాజు, స్వర్గలోకానికి రాజు అయిన ఇంద్రుడు, ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడు అందరూ ఎత్తుకుని సకల మర్యాదలు చేసి నిన్ను నా దగ్గరికి తీసుకువచ్చారు. ఇదే ఆ పేరు వెనకాల ఉన్న మహిమ. రాధే రాధే అనే మాట అంటే చనిపోయాక స్వయంగా నా మదిలో నివసిస్తారు అని అంటారు. అందరూ రాధే రాధే అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.